హాయ్ ఎవ్రీవన్. ఈ రోజు మనం మా చైన్ మెజరింగ్ చేస్తాం కదా, టేప్ ఆన్ చేసేటప్పుడు ఏరియాస్. ఎప్పుడైనా మనకి అబ్స్ట్రక్షన్స్ వస్తే అసలు ఆ ప్రాసెస్ ఎలా చేయాలి? ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది ఉంది కదా, మనకి అక్కడ పాయింట్ ఉంది కదా, చివరిది లాస్ట్ జెండా ఉంది కదా, అక్కడ నుంచి ఇటు సైడ్ చూడండి, ఆపోజిట్ డైరెక్షన్ లో ఇక్కడికి ఈ పాయింట్ కి ఇది మన జీ లైన్. ఇక్కడ చుట్టుపక్కల ఫీల్డ్ లో అన్ని బెండ్స్ ఉన్నాయి, మనం చూడండి ఒకసారి, అదంతా రౌండ్ గా ఇక్కడ మనం ఇవన్నీ ఆఫ్ సెట్లకి బెండ్లకి మొత్తం మెజర్మెంట్స్ చేసుకుంటూ వస్తున్నాం. ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే మనకి ఇక్కడ బల్లాలు ఉన్నాయి. ఫర్ సపోజ్ మనకి ఇక్కడ బల్లాలు ఉన్నాయి, రేపు ఒక రోజున ఏదైనా మనకు గొట్లు ఉండొచ్చు, చెట్లు ఉండొచ్చు, మనకి మెజర్ చేయడానికి వీలు కాదు. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఈ క్రాస్ టాప్ యూజ్ చేసి మనం ఇండైరెక్ట్ గా ఇక్కడ నుంచి లెంత్ అక్కడికి ఎంత ఉంది అనేది మెజర్ చేసే ప్రాసెస్ అనేది ఇప్పుడు చూద్దాం ఎలాగో. ఇప్పుడు మనం రైట్ యాంగిల్, ఇప్పుడు ఇక్కడ నుంచి ఆ పాయింట్ వరకు ఈ రెండు పాయింట్లు అవపడేలా మరుసటి వైపు ఇంకొక సైడ్ ఎటు సైడ్ అన్న ఆటు పక్క కానీ ఇటు పక్క కానీ ఎటోకి వెళ్ళి రెండు పాయింట్లు విజిబుల్ అయ్యేటట్టు మనం ఒక పాయింట్ సెట్ చేసుకోవాలి. ఆ పాయింట్ సెట్ చేసుకున్నప్పుడు ఏమైందంటే మనం ఆ పాయింట్ నుంచి ఈ ఏబి పాయింట్లకి రెండింటిని మెజర్ చేయగలగాల చైన్ తోనే. అట్లా మెజర్ చేసేటట్టు తీసుకుంటే మనం అప్పుడు పైథాగరస్ సిద్ధాంతం యూజ్ చేసి ఇక్కడ నుంచి అక్కడికి రెండింటి మధ్య లెంత్ అనేది కనుక్కోవచ్చు. ఇప్పుడు మనం అది ఎలా చేద్దాం అనేది ఒకసారి చూద్దాం వీడియోలో. ఫస్ట్ లో ఒకసారి రండి. ఇప్పుడు మనం ఈ అబ్స్ట్రక్షన్స్ కి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని ఫామ్ చేస్తున్నాం. క్రాస్ టాప్ వేసుకొని ఈ రెండింటిని సైడ్ చేస్తాం. రెండింటిని సైడ్ చేసుకొని 90 degrees ఫామ్ అవుతుంది కదా, అప్పుడు మనం పైథాగరస్ సిద్ధాంతం అప్లై చేస్తే ఇట్లా ఈ ఏ టు సి పాయింట్, బి టు సి పాయింట్ రెండు మధ్య లెంత్ డిస్టెన్స్ తీసుకుంటే ఆ జెండా నుంచి ఆ జెండాకి ఇండైరెక్ట్ గా మనం ఫార్ములైజ్ చేసుకుంటే లెంత్ అనేది మనకు వస్తుంది. ఇప్పుడు చూద్దాం ఇట్లా ఈ క్రాస్ టాప్ ఇక్కడ సెట్ చేసినాం, 90 degrees ఫామ్ చేస్తున్నాం చూడండి ఒకసారి. ఇక్కడ నుంచి ఆ జెండా ఆ సైడ్ చేసినాం, ఆ సైడ్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా 90 degrees లో సేమ్ ఇది కూడా ఉండేటట్టు మనం సెట్ చేసుకున్నాం ఈ జెండాను కూడా. ఇప్పుడు ఇక్కడ మనకి 90 degrees అనేది ఫామ్ అయింది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఇక్కడ మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ లో అయింది ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్, అంటే హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఆ ఏసీ స్క్వేర్ ని ఇప్పుడు ఈ రెండింటిని మనం మెజర్ చేయాలి. ఇక్కడ ఈ సి పాయింట్ నుంచి ఏ నుంచి సి కి ఇక్కడ క్రాస్ టాప్ వేసినాం కదా, ఏ టు సి మనం మెజరబుల్ చేసుకోవచ్చు, చైన్ తో లెంత్ క్యాలిక్యులేట్ చేయాలి. ఈ సి నుంచి అక్కడ ఏ పాయింట్ కూడా కొలవచ్చు మనం. ఇక్కడ నుంచి ఈ రెండు మధ్య డిస్టెన్స్ తీసుకోవాలి. సో ఈ రెండింటిని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ లో పైథాగరస్ లో యూజ్ చేస్తే మనకి ఆ లెంత్ అనేది వచ్చేస్తుంది. మనం ఇక్కడ స్టేషన్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ ఫ్లాగ్ వర్క్ కొలుసుకునేటప్పుడు మనకి ఇక్కడ అబ్స్ట్రక్షన్ వచ్చింది. ఇక్కడ అబ్స్ట్రక్షన్ వచ్చినప్పుడు మనం ఏం చేసినాం, ఈ పాయింట్ ఇది సపోజ్ ఇది ఒక ఏ పాయింట్, ఇది ఒక బి పాయింట్ అనుకోండి. మనం సి పాయింట్ దగ్గర ఈ రెండు పాయింట్లు విజిబుల్ అయ్యేటట్టు ఒక పాయింట్ తీసుకున్నాం, అంటే క్రాస్ టాప్ తోని ఒక రైట్ యాంగిల్ ఫామ్ చేసుకున్నాం. రెండు జెండాలు క్రాస్ టాప్ లో పడేటట్టు రైట్ యాంగిల్ ఫామ్ చేసుకున్నాం. ఇక్కడ మనకి యాంగిల్ వచ్చేసి 90 degrees. ఇక్కడ ఇప్పుడు మనకి ఏ టు బి ఉందిగా, ఏ నుంచి సి కి మెజర్ చేసినాం, సమ్ డిస్టెన్స్ వచ్చింది. బి నుంచి సి కి మెజర్ చేసిన ఇక్కడ సమ్ డిస్టెన్స్ వచ్చింది. ఇక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ లో అయింది మనకి ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్. ఇది వచ్చేస్తే ఇండైరెక్ట్ గా మనకి ఇక్కడ లెంత్ అనేది వచ్చేస్తుంది. నుంచి ఇక్కడ మనం లెంత్ కొలుసుకున్నాం, ఇక్కడ 52 లింకులు వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ చూద్దాం, ఈ క్రాస్ టాప్ సెట్ చేసినాం కదా రైట్ యాంగిల్, ఇక్కడ నుంచి ఆ పాయింట్ కి ఇంకో పాయింట్ కి అటెందుకు ధరనే ఉంచగా ఏముందిలే కానీ ఏం పోతాలే కానీ. ఏది మార్కింగ్ ఎంత 41 141. ఇక్కడ నుంచి ఏ నుంచి సి అనేది మనకి లెంత్ వచ్చేసి 141, ఇది వచ్చేసి 52. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఏ టు బి మధ్య డిస్టెన్స్ కనుక్కోవాలంటే ఇది ఏ టు బి అనేది మనకి అబ్స్ట్రక్షన్ ఉంది కాబట్టి ఇది ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పైథాగరస్ ఫార్ములా ఏసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ అంతా 141 స్క్వేర్, బీసీ స్క్వేర్ అంతా 52, ఏబి ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 141 స్క్వేర్ ప్లస్ 52 స్క్వేర్. ఇప్పుడు మనకి ఫార్ములాలో మొత్తం అండర్ రూట్ ఆఫ్ 19,881 ప్లస్ 2004 టోటల్ గా
22,585 అండర్ రూట్ చేస్తే ఏబి వాల్యూ 150 లైన్స్. ఇది అబ్స్ట్రక్షన్ కదా, ఇక్కడ ఏ పాయింట్ నుంచి బి పాయింట్ కి 150 లైన్స్.